తినేవాడికి ఏం తెలుసు, పండించేవాడి కష్టం. అలాగే విష రసాయనాల భూమి తల్లి కడుపులో పోసి ప్రకృతిని, భూమిని, గోమాతని కూడా విష రసాయనాలతో నింపిన వారికి ఏం తెలుసు, రేపొద్దున వాళ్ళ పిల్లలే అదే భూమి కడుపు నుండి వచ్చిన ఆహారాన్ని, విషమయమైన ఆహారాన్ని తిని ట్రీట్మెంట్ లేని అనారోగ్యాల బారిన పడి విలవిలలాడుతూ ప్రాణాలను వదులుతారని. ఇది ఎంతవరకు న్యాయం? ఎవరు చేసేది న్యాయం, ఎవరు చేసేది అన్యాయం? మనం ఇప్పుడు అనుభవించేది మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు తెలియక చేసిన ప్రకృతి విరుద్ధమైన పనుల వల్లనే అని గ్రహించండి. ఇకనైనా మారండి, దయచేసి మారండి. ప్రకృతి సేవ, గోసేవ, భూసేవ చేయండి. అప్పుడైనా మన పిల్లలు మనకి ఇద్దరికీ కూడా ఆరోగ్యమైన భూమి తల్లి ఆరోగ్యమైన పంటలను ఇచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనల్ని అనారోగ్యాన బారిన పడకుండా ఎంతో సంతోషంగా హ్యాపీ హెల్దీ లైఫ్ లీడ్ చేసేలా చేస్తుంది. మనం మారితేనే కదండి, మనమందరం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తేనే కదా మన పిల్లలకి రేపొద్దున భావితరాలందరికీ మొత్తానికి కూడా మనం ఆరోగ్యమైన భూమిని, ఆరోగ్యమైన ప్రకృతిని అందించగలిగేది. అప్పుడు మాత్రమే కదా గోమాత భూమిని వదలకుండా ఉండేది. అప్పుడు మాత్రమే కదా మొత్తం అందరం కూడా బాగుంటాం, అందరం బాగుంటాం. అందరూ బాగుండాలి అనుకుంటేనే అప్పుడు మనం బాగుంటామండి. మనం ఒక్కళ్ళమే బాగుండాలి అనుకుని మనం తప్పులు చేస్తూ పోతే ఎప్పటికీ మనం బాగోము. భావితరాలు కూడా ఎప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంటారు, అనారోగ్యాల బారిన పడుతూనే ఉంటారు. దయచేసి అందరూ కూడా ఇకనైనా మారి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా గోవుని, భూమిని, ప్రకృతిని కాపాడుకుందాం. మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రకృతి సేవ చేద్దామండి. అప్పుడే ఈ ప్రకృతి తమ విలయ తాండవాలు తగ్గిస్తుంది. ప్రేమగా తిరిగి మనకి ఆరోగ్యమైన పంటలను అందిస్తుంది. ఎన్నో ఫలాలను, కూరగాయలను, అమృతాన్ని మనకు అందిస్తుంది. జై గోమాత.